అరే చెర్రీ దారా ఈ రోజున మంచిగా మనం 10 రూపాయలు పెట్టి కైట్ కొనుక్కున్నాం కాబట్టి ఈరోజు న్యాయం చేద్దా ఇదేదా. అరే పూరా పట్టుకొని రేపు 10 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం కాబట్టి న్యాయం చేయాల్సింది. బే ఇక్కడ ఎగురుతున్నాడు చూపి మస్తు ఎగురుతుందా మన కైట్ ఏమన్నా 10 రూపాయలు న్యాయం చేసినట్టుగా. అరే అవునరా చెర్రీ పెంచుకోమా డీలీరా చెర్రీ డీలీరా పెంచుకోవడా డీలీరా. అరే పోయిందిరా 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఏంటంటే గిట్ల చేసింది కైట్. ఏం చేద్దాం మరి ఇప్పుడు? మనం పేపర్ కైట్ తయారేసుకున్నావా? దానికి పైసలు కూడా అవసరం లేదు. పేపర్ కైటా? సరే అయితే మనకి పైసలు లేవు ఏం పాడలేవు తయారేసుకుందాంపా. ఇవి ఈ పుల్లలు పట్టుకొచ్చిన కైట్ తయారేసేందుకు. ఇవ్వ ఈ టేపు ఈ పేపర్ పట్టుకొచ్చిన కైట్ తయారు చేసేందుకు. అరే కైట్ తయారేసుడు కాదు నలుగురికి చెప్పాలి నువ్వు ఇట్లా చేయరా అని చెప్పి నేర్చుకో. అరే మన కైట్ సగం తయారైంది, ఇప్పుడు తోకలు పెట్టాల్సిన సమయం ఇంత పెద్ద తోకలు పెడదామరా. అరే కైట్ మొత్తం పూర్తయింది కానీ కర్ణాలు గట్లు ఒకటే బాకీరా, కర్ణాలు కట్టి పడేసేద్దాం. కర్ణాలు గట్లు కూడా అయిపోయింది, ఎగురేసుడే బాకీ. అరే దాదాపు పేపర్ కైట్ చేసినాక మంచిగా ఈసారి కావాలి పైసల కైట్ కాదు పేపర్ కైట్ కైట్ దా ఎగిరేద్దాం. ఎగిరే పోవే పట్టుకొని ఎగిరే పో. నన్ను బెవరిసి ఎగిరేబే అబ్బా మస్తు ఎగురుతుందిరా రే. ఇదే చొమ్ముతుంది కదా చెర్రీ మన పేపర్ కైట్ మస్తు ఎగిరింది. అడ్డొక్క కైట్ ఎగిరలే కానీ నిజంగా పేపర్ కైట్